नमस्कार, मैं फातिमा निखत BTS न्यूज में आपका स्वागत करती हूं। आइए देखते हैं आज के समाचार। हैदराबाद सिटी पुलिस ఈస్ట్ జోన్ జాయింట్ సిపి గారు రమేష్ రెడ్డి గారు నేతృత్వంలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ ఆస్మాన్ ప్యాలెస్లో ఒక ఫేమస్ స్కూల్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంది. సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ సుందరి మేడం గారు, తర్వాత TMI మన హైదరాబాద్ సిటీ పోలీస్కి పార్ట్నర్ ఇన్ దిస్ జాబ్ కనెక్ట్ మేళా, ఇదికి ఒక ఈరోజు కొత్త అధ్యాయం యాడ్ అయింది. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 4000 రఫ్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి రిజిస్ట్రేషన్ జరిగింది. అండ్ 40 పైన ఇంపార్టెంట్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, టెక్ కంపెనీస్, హాస్పిటాలిటీ కంపెనీస్, అన్ని ఇండస్ట్రీ నుంచి రిక్రూటర్స్, HR మేనేజర్స్ కూడా వచ్చారు. ఈరోజు ఉదయం నుంచి ఈవినింగ్ హోల్ డే కంటిన్యూస్గా మల్టిపుల్ కౌంటర్స్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ నాకు చాలా సంతోషం, ఇది లాస్ట్ 4 ఇయర్స్లో విత్ కొలాబరేషన్ ఆఫ్ TMI మురళీధరన్ గారు, హూ ఈస్ ది టార్చ్ బేరర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, 20,000 పైన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉద్యోగం వచ్చింది. ఈరోజు కూడా మన జాయింట్ సిపి గారు ఎస్టిమేట్ ప్రకారం అబౌట్ 1000 పైన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి దే విల్ బి గెటింగ్ జాబ్. సో ఇది ఒక హైదరాబాద్ సిటీకి ఒక గర్వకారణం. ఒక సోషల్ కాజ్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ ఆల్ SHO, అడిషనల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్స్, ACP, అడిషనల్ DCP అందరి కంట్రిబ్యూషన్ ద్వారా వీఆర్ మేకింగ్ హైదరాబాద్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్. అండ్ ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు స్టూడెంట్స్కి, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నేను హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. దే ఆర్ మేకింగ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఇది ఒక మన తెలంగాణ స్టేట్ బిల్డింగ్కి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. A very good morning to all of you. A very good morning to all of you. Mr. T. Muralidharan Garu, Chairman TMI Group, Srimati U.S. Sundari Garu, Principal St. Joseph School, my colleague, Joint Commissioner of Police Ramesh, DCP West Zone, DCP East Zone, Muralidhar Garu, all the SHOs of East Zone, all colleague officers, other dignitaries on the dais, and my dear young students, young boys and girls. ఈ రోజు నాకు చాలా సంతోషం. ఈ యొక్క హిస్టారికల్ ప్లేస్ నేను చూస్తున్నాము. ఈ ప్యాలెస్ గురించి నేను పేపర్లో ఇంతకుముందు చూసాము, హైదరాబాద్లో ఒక ఆస్మాన్ ప్యాలెస్ ఉంది. బట్ ఈరోజు నేను స్వయంగా చూస్తున్నాము ఒక హెరిటేజ్ బిల్డింగ్. సో ఫస్ట్ నేను ప్రిన్సిపల్ గారికి అండ్ ప్రిన్సిపల్కి ఎంటైర్ ఫ్యామిలీకి కాంగ్రాచులేట్ చేస్తున్నాము. ఒక హెరిటేజ్ బిల్డింగ్కి ఎంత మంచి మెయింటైన్ చేస్తున్నారు. ఇది మన కంట్రీలో వీఆర్ ఏ గ్రేట్ నేషన్. దేర్ ఈస్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ కెన్ మ్యాచ్ ఇండియా. మన కల్చర్, మన హెరిటేజ్. అండ్ సమ్హౌ అర్లియర్ ఇట్ యూస్ టు బి నెగ్లెక్టెడ్, బట్ నౌ త్రూ వేరియస్ మెథడ్స్ ఇది వీఆర్ కమింగ్ బ్యాక్. ఇది ఒక చాలా హిస్టారికల్ మూమెంట్ ఉంది present day. 20 to 200 years of British rule లో మన ఇండియాకి GDP from 29% it had come down to 2% in the world. From a rich country we were called Sone ki Chidiya, golden bird. From that time we had become very poor at the time of independence. And from 1947 till now, gradually, step by step, we are now standing back. Now we are in the Committee of Nations. Our name, India, is taken with respect. We are one of the big powerhouse of IT industry in the world. There are so many things, from
satellite launching to so many other things in which India is number one. We are sending rocket into space with half the cost of USA. Now all these things are possible because young boys and girls like you, with your hard work, with your determination, with your dedication, you are bringing good name to the organization where you will be working, to your family, to yourself and to the country. Present generation, you are a very lucky generation. మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, హార్డ్ వర్క్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా అందరు స్టూడెంట్స్ దగ్గర టాలెంట్, స్కిల్, హార్డ్ వర్క్ అన్నీ ఉంది, బట్ ఆపర్చునిటీ వాజ్ మిస్సింగ్. With organization like TMI, with persons like Mr. Murli, who is bringing everyone into one platform, the demand seekers, the job seekers, and the job providers. ఈ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ మన సొసైటీ కోసం ఇది ఒక చాలా ఫార్వర్డ్ లుకింగ్ స్టెప్ ఉంది. One person getting a job means minimum 20 persons की livelihood లో directly or indirectly impact అవుతుంది, family లో and friends లో. And more than that, one creation of job creates hope for 1,000. Positive thinking that creates for 1,000. So ఈ రోజు अंदर 40 పైన కంపెనీస్ కి హెచ్ఆర్ మేనేజర్, రిక్రూటర్స్, కంపెనీ సిఇఓస్ అందరికీ ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషన్ బిల్డింగ్. నేషన్ బిల్డింగ్ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కాదు, ఇది బ్రిక్ బై బ్రిక్. ఇట్ ఈస్ బిల్డ్ బై స్టెప్స్ లైక్ దిస్. ఈ సందర్భంలో మీ అందరికీ కొన్ని 2-3 ఇష్యూస్ నేను యాజ్ ఏ ఎల్డర్ బ్రదర్ నేను మీకు సజెషన్ ఇస్తున్నాము. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్, ఇది లైఫ్కి ఇంటిగ్రల్ పార్ట్ ఉంది. ఒక యాక్టివ్ లైఫ్ 35, 40, 50 ఇయర్కి యాక్టివ్ లైఫ్ ఉంది. అంటే ఫస్ట్ 15 years ఇస్ స్టూడెంట్ ఏజ్, last 10, 15 is old age. So active life about 35, 40 years. So active 35, 40 years low, every time you may not get the best of what you want. Sometimes it will be disappointing. But then it is a cycle, it is a circle. Oka roju sunset tarvata next day sunrise avtundi. So never feel disheartened for anything. ఇదే విధంగా ఈ టెక్నాలజికల్ వరల్డ్లో, ప్రెసెంట్ వరల్డ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏముంది? ఎవ్రీ 5 years, ఎవ్రీ 7 years యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. రీఇన్వెంట్ అంటే ఏమిటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. మీ అందరూ సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా. Apple 4, Apple 5, Apple 7, Apple 10, Apple 12. Apple is reinventing itself with new features. Avunu kada? You also have to add new features into your personality. A new feature into your skills. Mana personalities lo chala features unnai. So many things we do not realize. Every person has some rough edges. ఇది ఎట్లా స్మూత్ చేయాలి? మీ యాక్సెప్టబిలిటీ ఉండాలి. ఏ ఆర్గనైజేషన్లో మీరు ఉన్నారు, యూ షుడ్ బి ద మోస్ట్ లవ్డ్ పర్సన్. ఇఫ్ యు ఆర్ లవ్డ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, యువర్ ఎఫర్ట్ విల్ బి మోర్ రికగ్నైజ్డ్ అండ్ యువర్ ఆర్గనైజేషన్ విల్ గ్రో ఫాస్ట్. ఇదే విధంగా ప్రొఫెషనల్ స్కిల్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, then improve it more. If you have some skill in communication, improve yourself. If you have some skill in interpersonal skills, manage interpersonal interaction,
ఇది కూడా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ విత్ ఏ స్మైల్, ఇట్ హ్యాస్ ఎ మోర్ ఇంపాక్ట్. సేమ్ థింగ్ ఇఫ్ ఈస్ సెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ ఎ బ్యాడ్ లాంగ్వేజ్, rough language, it will have a different impact. And lastly, 99-100% మీ అందరికి ఇది ఫస్ట్ జాబ్ ఉంది. So I always say that the journey of 1,000 miles starts with the first step. So ఈ రోజు మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నారు. That first step may be a small step, but this is the foundation for the 1,000-mile journey. So మీ చేతిలో మీ ఫ్యూచర్ ఉంది. మీ భాగ్య విధాత మీరు స్వయం ఉన్నారు. There is no shortcut to hard work. Be a positive person under any circumstances, and you see how this beautiful country India, this beautiful state Telangana will give you all opportunities. Thank you so much. Jai Hind. Come on. Lakshman Reddy. Sheikh Samir Pasha. Vanilla Suraka. Big round of applause, guys, please. Now we have people who have got selected for arena animation. Mohammad Shoaib. Big round of applause, guys. P. Sairam. Mohammad Saf. Sheikh Samir Pasha. Give it to me. Give it. Rajashekhar and Sharat. Okay. And Mohammad Safi. Big round of applause. इसी के साथ ही ये समाचार समाप्त होते हैं। दुआ और उम्मीद यही कि आप जहां कहीं भी हो खैर आफियत से हो, आपकी हर सू खुशगवार हो और हर खुशगवार सू का अंजाम बखैर हो। इन्हीं दुआओं के साथ मुझे और मेरी टीम को दीजिए इजाज़त। देखते रहिए BTS न्यूज़। लाइक एंड सब्सक्राइब करना ना भूलें। जय हिंद।